నిన్న మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్య ఇక చదువు ఇక కొనాల్సిందేనా అనేటువంటి కోణం మీద కూడా నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి మేధావులు అదేవిధంగా ఎవరైతే విద్య మీద పనిచేస్తున్న వాళ్ళందరూ తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యారంగాన్ని నాశనం చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రజలకు ఈరోజు విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్య అందించాల్సింది పోయి ఈరోజు మొత్తం డైవర్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో 3-4 విషయాలు చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. ఒకటి, దాదాపు 23,000 స్కూల్స్ని 23,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 4,000కు కుదిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మొన్న గతంలో ఒకసారి ఒక హిందూ హడల్ అనేటువంటి ఒక కాన్ఫరెన్స్లో బెంగళూరు వేదిక జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన చెప్పడం జరిగింది. సో దాంతో రేవంత్ రెడ్డి విద్యా రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండాలల్లో, గూడాళ్లలో లేకపోతే దళిత వాడలలో మీరు గమనించండి, ఏకోపాధ్యాయ కాన్సెప్ట్ తోటి చిన్నగా స్కూల్స్ నడుస్తూ ఉంటాయి. ఎట్లా నడుస్తూ ఉంటాయి అంటే వాళ్ళకు ఒక 5th క్లాస్ వరకు ఒకటే టీచరు బోధిస్తూ ఉంటాడు. సో ఆ విధమైనటువంటి కాన్సెప్ట్, ఎందుకంటే గూడాలలో తండాలలో అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి చిన్న రూమ్లో పెట్టేసి చేస్తూ ఉంటారు. అలాంటి బడులు కూడా ఉంటాయి, 23,000లో అలాంటి బడులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటివి తీసేస్తే ఇప్పుడు గూడాలలో, తండాలలో, దళిత వాడల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఈరోజు కనీసం కొంచెం జ్ఞానం అని వస్తుండే ఏకోపాధ్యాయ కాన్సెప్ట్ వల్ల, కానీ ఆ జ్ఞానం కూడా పోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ స్కూల్స్ని తగ్గించిన వెనకాల ఒక భారీ కుట్ర దాగి ఉన్నది. సరే, ఒక కొన్ని స్కూల్స్లలో హాజరు శాతం లేదు, ఎవరైతే విద్యార్థులు కూడా లేరు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉన్నది. కానీ వాటిల్లో విద్యార్థుల యొక్క శాతాన్ని పెంచాల్సినటువంటి, దానికి ఒక డ్రైవ్ నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు చేతులెత్తేసి ఈరోజు మొత్తం 23,000 స్కూల్స్ నుంచి 4,000 స్కూల్స్ తగ్గిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాలు, దాదాపు 12,000 గ్రామాలకు పైగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, 3 గ్రామాలకు ఒక స్కూల్. అంటే ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు ఒక ఊరిలో స్కూల్ లేకపోతే ఇంకో ఊరికి పోయేటువంటి పరిస్థితి. ఎట్లా పోతారు? వాళ్ళకి బస్ సౌకర్యం ఉండదు, ఆ ఊర్లలో సైకిళ్ళు ఉండవు, కనీస సైకిల్ కొందామంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి ఏ విధంగా పక్క ఊర్లకు వెళ్ళి చిన్న పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఇది 100% రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకేమంటున్నాడు, నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ అని చెప్పేసి అంటున్నాడు. ఒక మోడల్ స్కూల్లో అంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు వీళ్ళు? పెద్ద క్యాంపస్ లాగా పెడుతున్నారు, మంచిదే, మీరు పెడుతున్నారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ యొక్క మోడల్ స్కూల్ పేరిట అనేకమైనటువంటి దాదాపు 23,000 అంటే 19,000 స్కూళ్లను మూసివేయించేటువంటి ఒక కుట్ర భారీగా జరుగుతూ ఉంది. ఇది ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయం. ఇక రెండో విషయం చూసినట్లయితే, ఇప్పుడు మీరు తమిళనాడులో విజయ్ అని ఎవరైతే ఉన్నారో స్కూల్ సంబంధించినటువంటి ఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంతవరకు మాత్రమే ఫీ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పేసి 5th నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఒక ఫీజు, అదేవిధంగా +4 వరకు, +5 వరకు ఒక ఫీజు, 9th, 8th వరకు ఒక ఫీజు, 10th వరకు ఒక ఫీజు, +2 వరకు ఒక ఫీజు, ఇట్లా ఒక 4 కేటగిరీలుగా విభజించి ఫీ స్ట్రక్చర్ని నిర్ణయించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్కూల్ సంబంధించినటువంటి ఫీ రెగ్యులేషన్ ఎందుకు చేయలేకపోతున్నది? దానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ విద్యా మాఫియాకు సంబంధించినటువంటి వాళ్లకు తొత్తులుగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. కనీసం సీఎం విజయాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి ఈరోజు స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం, ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ గత 20 సంవత్సరాలుగా ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది నిరంతరాయంగా జరుగుతున్నటువంటి విషయం. సో గత కేసీఆర్ ప్రభుత్వంలో
కొంచెం కేసీఆర్ ఎప్పుడైతే 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఫీజు రింబర్స్మెంట్ పైన మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తున్నటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 11,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం తీర్చాల్సింది పోయి ఇప్పుడు ఏం చేస్తుంది, విద్యార్థుల అకౌంట్లకే డబ్బులు ఇస్తాం అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు వారంలోగా ఫీజులు కట్టకపోతే 100% రెవెన్యూ రికవరీ యాక్ట్ చేస్తామని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తుంది. అవే డబ్బులను మరి కాలేజీలలో వేయచ్చు కదా, వేయరు. ఏంటంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ను ఎత్తేసేటట్టు ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో విద్యారంగం రేవంత్ రెడ్డి తన దగ్గర విద్యాశాఖను పెట్టుకొని విద్యారంగాన్ని ఏ విధంగా నిర్వహణ చేస్తాడో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో నేను విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినామంటే ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసిన, కార్పొరేట్ విద్యా మాఫియాకు రాచబాట వేసేసిన, అదేవిధంగా 23,000 స్కూల్స్ ఉంటే దాన్ని 4,000 స్కూల్ తగ్గించిన అని చెప్పేటువంటి ఒక నీచమైనటువంటి చరిత్ర ఈరోజు మిగిలిపోబోతుంది. చరిత్రలో చరిత్రహీనుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి మిగిలిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ మీద, అదేవిధంగా తెలంగాణ విద్యారంగం సంబంధించినటువంటి విషయంలో కనబడతా ఉంది. అదేవిధంగా 4వ పాయింట్ ఒకసారి చూసినట్లయితే యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి 1000 కోట్లు అని చెప్పేసి అన్నాడు. ఏమైంది? ఎన్ని వందల కోట్లు, ఎన్ని కోట్లు రిలీజ్ చేసిండు? స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉందా? ఏమైనా నాన్ టీచర్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉందా? అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఉందా? మొత్తంగా కేసీఆర్ హయాంలో ఏ విధంగా యూనివర్సిటీలు నిర్వీర్యమైపోయినాయో అంతకు మించి నిర్వీర్యమవుతున్నాయి ఈ యూనివర్సిటీలు. సో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని వీళ్ళు కార్పొరేటైజ్ చేసేసి, కార్పొరేట్ మాఫియా చేతి పెట్టేసి వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా దోచుకు తింటా ఉన్నారు. చాలా దారుణంగా దోచుకు తింటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతున్నారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఓపెనింగ్ వెళ్తా ఉన్నాడు. అంటే ఏ విధమైన పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కొత్తగా పడ్డాయట, 10-15 దాకా పడ్డాయట. పర్మిషన్ లేవు, ఏవి లేవు, స్టార్ట్ చేసేసారు. కంప్లైంట్లు ఇస్తే కనీసం దానికి సంబంధించినటువంటి కమిషనర్లు, ఆ విద్యాశాఖ సెక్రటరీలు అవి ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా నాదులే లేడు. సో వాళ్ళకు కూడా మామూలు ముడతా ఉన్నాయి. అంటే పాలకులు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వాళ్ళు, లేకపోతే పోలీస్ సర్వీసెస్ వాళ్ళు, అన్ని రకాల విభాగాలు ఎవరైతే ఉంటారో అందరూ గూడుపుటానయ్యి ఈరోజు మొత్తం దేశాన్ని, రాష్ట్రాలను దోచుకుంటూ ఈరోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడుపుతా ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకే కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి పుడతా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పుట్టి ఈరోజు ఈ దేశ వ్యవస్థ పైన నమ్మకం లేక ఉద్యమాలకు దిగుతూ ఉన్నారు. సో ఏ విధంగా స్పందన వస్తుందో చూస్తూ ఒక ఆన్లైన్ సంబంధించినటువంటి ఒక పేజ్, మీమ్ పేజ్, దానికి ఎంత పెద్ద ఎత్తున ఈరోజు చూసినాం కదా మనము. ఇది జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీ జంతర్ మంతర్ చూసినాం, లక్నోలో చూసినాం, అదేవిధంగా పూణేలో చూసినాం, ఈ ఎల్లుండి హైదరాబాద్లో మనం చూడబోతున్నాం. సో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఒక అన్రెస్ట్ అనేది, దేశంలో అన్రెస్ట్ అనేది యువతలో ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల, పాలకులు చేస్తున్నటువంటి కుట్రల వల్ల దేశం అధోగతి పాలవుతుందని చెప్పేసి బాధపడి ఈరోజు యువతంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఒక పాయింట్ మిత్రులారా.